మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. పీపీపీ విధానంలోనే మెడికల్ సీట్లు పెరుగుతాయని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పేదలకు సరైన వైద్యం అందాలనే దృఢ సంకల్పంతో చేస్తుంటే వైసీపీ అడ్డుకుంటుందని మండిపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన 4 కాలేజీలకు ఇంకా నిధుల కొరత వెంటాడుతోందని, అప్పట్లో మంజూరైన 17 వైద్య కళాశాలల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారని మంత్రి కొండపల్లి ప్రశ్నించారు. మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ మీద ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ మీద మీరు అవగాహన కావాలంటే నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను. మీరు అవగాహన లేకుండా ప్రజలకి వెళ్ళి తప్పుదోవ పెట్టి ప్రజల్ని రాంగ్ సైడ్ మీరు తీసుకువెళ్ళి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి మీరు ఒక తప్పుడు సంకేతాన్ని మీరు ఇస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్స్ని పీపీపీ మోడల్లో స్టార్ట్ చేయబట్టే ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ కింద తయారయ్యేవి. పీపీపీ మోడల్లో ఎటువంటి ఓవర్ కాస్ట్ అయితే మాత్రం పబ్లిక్కి రాదు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతైతే మీకు ఏ ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయో అదే ఫెసిలిటీసు పీపీపీ మోడల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కాలేజీలో కూడా వస్తాయి. అటు విద్యా వ్యవస్థ అయినా అవ్వచ్చు, వైద్య వ్యవస్థ అయినా అవ్వచ్చు. విద్యా వ్యవస్థలో 100% సీట్స్ ఉంటే మీకు 50% ఫ్రీ సీట్స్ ఉంటాయి. 35% పేమెంట్ కేటగిరీ బి ఉంటుంది. అలాగే కేటగిరీ సి 10% ఉండి నాన్ లోకల్ కోటా కూడా 5% ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 17 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే వాళ్ళు ప్రారంభించారు. 4 కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఉంది. ఈరోజు మనం విజయనగరం మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. విజయనగరం మెడికల్ కాలేజ్ సుమారు 2 సంవత్సరాల క్రితం అక్కడ పని అయిపోయింది. 2-3 సంవత్సరాలు అయింది పని అయిపోయింది. ఎందుకు అయిపోయింది? నాబార్డుకి యూసీ సర్టిఫికేట్, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఫండ్స్ మళ్ళించారు, దానివల్ల కన్స్ట్రక్షన్ అయిపోయింది.